శనగ పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో సరైన సౌకర్యాలు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు మధ్య దళారుల మధ్య దోపిడీ చేస్తూ ఉంటే మరోవైపు వారిని నిలువరించాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, ముడుపులకు ఆశపడి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. అన్లోడింగ్ ఆఫ్లోడింగ్ పేరిట క్వింటాలకు మొన్నటి వరకు 40 రూపాయలు తీసుకుంటే 2 రోజుల నుంచి దాన్ని 60 రూపాయలకు పెంచేశారని మండిపడుతున్నారు. అంతేకాకుండా ఎకరానికి కేవలం 6 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయడంతో మిగిలిన పంటను అమ్ముకోవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుందంటూ ఆవేదన వెళ్లగక్కుతున్నారు రైతులు. అటు కనీసం భోజన సదుపాయం కానీ తాగునీటి సదుపాయాలు కానీ కల్పించడంలో మార్కెట్ యార్డు అధికారులు విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తక్షణమే స్పందించి మార్కెట్లో జరుగుతున్న దోపిడీని అడ్డుకట్ట వేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. పొద్దున వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ మొన్ననేమో కుంటాలకి 20 రూపాయలు అన్నారు కుట్టితోళ్ళు వాళ్ళు. ఇవాళ మేము సెంట్రల్ అయిపోయింది, స్టేట్ తిన్నది 30 రూపాయలు అంటున్నారు. మాకు పరిష్కారం చెప్పాలి. రైతుకి ఎంత లాస్ అవుతుంది? మొన్న రాకి 20 ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 30 పడుతున్నది. అసలు కుట్టేటోళ్ళు అన్ని అది 30, ఇంకా వేరే అమ్మాలోళ్ళు అంటే కోతలు నింపుడుకు ఖాళీ వేసుడుకు దానికి ఒక 20-30 రూపాయలు అవుతుంది. ఇట్లా కుంటాలకి ఎన్ని ఖర్చు అవుతుంది? మాకు చాలా ఖర్చు అవుతుంది. నిన్న రాత్రి ఇక్కడ వరకు వచ్చినాము. మాకు ఎటువంటి న్యాయం లేదు, రైతుకు అన్యాయమే జరుగుతుంది. అమలు కాడికి వెళ్ళి రక్షణ విషయంలో కానీ పోలీస్ వ్యవస్థ కానీ స్థానిక ఎమ్మెల్యే దీని మీద చర్య తీసుకొని, ఇది రాష్ట్రంది కాదు, ఇది ఇలా కేంద్రం కానీ 20 రూపాయలని 35 రూపాయలు అమలుగా తీసుకొని, తాగడానికి నీళ్ళు లేవు, పండుకున్న దానికి జాబాలు లేవు, ఇక్కడ మాకు రక్షణ లేదు, మరి అవినీతి జరుగుతున్నది. దీని మీద రైతుకు అన్యాయమే, ఎక్కడ పోయినా దోచుకుంటున్నారు రైతుని. బాగా ఇబ్బందులకు గురవుతున్నాం. మాకు తినడానికి తిండి దొరకడం లేదు. కనీసము గవర్నమెంట్ అన్నము 5 రూపాయల ఏదో ఒక టోకెన్ సిస్టమ్ అయినా పెడతలేదు. ఇందరు మంది రైతులు ఎందరో ఘోరంగా టిఫిన్లు రావట్లేదు, హోటల్లో పోయి తిందామన్న డబ్బులు ఉండట్లేదు. మరి ఇక్కడ దళారులు కానీ, ఇక్కడ కౌంటింగ్ చేసే వాళ్ళు కానీ, ఇక్కడ పోతలు నింపే వాళ్ళు కానీ మొత్తం అన్ని రకాలుగా టోటల్ చేస్తే ఒక బ్యాగ్ 35 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ రైతు మిగులుతా ధాన్యం ఎవరికి అమ్మాలా? ఇక్కడ భూమి ఏది ఉన్నది, ఎర్ర భూమి నల్ల భూమి అని గ్రహించి మంచిగా దాన్ని ఆలోచించి ఏదో బరక పెట్టు దుబ్బ పెట్టు అని అడిగి ఎకరానికి 6 కుంటాలు అంటే మిగతా 4 కుంటాలు ఎవరికి అమ్ముకోవాలా? వాడు సగం ధరకు కూడా తీసుకుంటలేడు. 3 రోజులు ఇక్కడ ముఖం చేయాలి, స్థానం లేదు, తిండి సవరగా లేదు. మళ్ళా ఇంకో అకౌంట్లో వాని కాళ్ళు మొక్కి వేరే అకౌంట్లో అమ్ముతుంది. అదే ఎకరానికి 10 కుంటాలు కొంటే ఏ రైతుకి ఇబ్బంది లేదు.